హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి బంధాలు యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మాట ఇచ్చావు, కాని నువ్వు తనని జీవితాంతం పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని కాదని నాకు బాగా తెలుసు. నీకు ఒక విషయం చెప్పనా? ఇందు నిన్ను మోసం చేసింది. తను డబ్బు ఇవ్వదు, తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని. మొట్టమొదటి నుంచి ప్లాన్ చేస్తుంది. తనని నేనొక గార్డియన్గా, తనని చిన్నప్పటినుంచి ఇప్పటివరకు ఈ చేతులతో పెంచాను. నా కొడుకు మంచి చదువు చదువుకున్నాడు. వాడికి ఇచ్చి తనకి పెళ్లి చేసి తన లైఫ్ని మంచి బంగారు బట్టల్లో చూడాలనుకుంటే తను మాత్రం ఈ ఇంటిలోంచి వెళ్ళిపోయి ప్రతీ క్షణం అందర్నీ టెన్షన్ పెడుతూ ఉంది. అంతేకాదు, ఇప్పుడు కూడా పెళ్లి ఆపడం కోసం నీతో పాటు పెళ్లి చేసుకుని వచ్చానని ఇక్కడికొచ్చి చెప్తుంది. ఇవన్నీ నాకనవసరం. నీకు డబ్బు కావాలడే చెప్పు, నేనిస్తాను. తన లైఫ్ గురించి ఇక నీకు అవసరం లేదు. తన లైఫ్ తనది, నీ లైఫ్ నీది. మరొకసారి తన లైఫ్లోకి తొంగి చూడకూడదు. దానికోసం నీకిదిగో ఈ 10 లక్షల రూపాయలిస్తున్నాను అనగానే ఇక రాజు ఉన్న దారిలో రాజు ఇక ఏమీ ఆలోచించడు. ఇక వాళ్ల హాస్పిటల్లో ఉన్న ఆవిడ కోసం ఇక ఎందుని అక్కడ వదిలేసి 10 లక్షల రూపాయలు తీసుకుని రాజైతే వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం రాజు వెళ్ళిపోయిన మరుక్షణం అపర్ణ, సుభాష్ ఇద్దరూ కూడా రాజ్ కోసం రాజ్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత రాజ్ మీ అబ్బాయా అని చెప్పి లక్ష్మిని అడగగానే వాళ్లని చూసి, ఏమయ్యా, వీళ్ళు ఖచ్చితంగా రాజ్కి అమ్మమ్మ, తాతయ్య. వీళ్ళొచ్చి రాజ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారంటే మనం నిజం చెప్పామంటే ఖచ్చితంగా రాజ్కి అపాయముంది. మనం చెప్పకూడదు, మన కొడుకేనని చెప్పాలని. ఏం మాట్లాడుతున్నారు? అతను నా కొడుకు, నా పెద్ద కొడుకు, స్వయంగా నా కడుపులో పుట్టిన కొడుకు. మీరెవరు అనగానే మీరు నిజం చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నారు. మీకు చిన్నప్పుడు దొరికాడు కదూ, మీరు పెంచుకున్నారు కదూ, వాడు మా మనవడు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే, లేదండి, మీరెవరో ఎవరింటికి వెళ్లబోయి ఇక్కడికొచ్చారు.